అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి కిరాతకంగా హత్య చేసింది ఓ ఇల్లాలు. తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో జరిగింది దారుణం. సాయిల్కు అతని భార్య కవితతో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలంగా వీరిద్దరూ వేరువేరుగా జీవిస్తున్నారు. ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అయితే సాయిలు కొంతకాలంగా కవితను వేధిస్తున్నాడు. సాయిలు వేధింపులు భరించలేక అతన్ని చంపాలని నిర్ణయించుకుంది కవిత. తన చెల్లెలి భర్త సాయంతో సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపింది కవిత. పాత సామాన్లు పేరుతో మృతదేహాన్ని ఊరికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆటో డ్రైవర్ కు అనుమానం రావడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి చెల్లెలితో కలిసి పరారైంది కవిత. కొన్ని రోజుల తర్వాత సాయిలు గ్రామానికెళ్లి కట్టుకథలు చెప్పింది. కొన్ని రోజుల క్రితం పని కోసం వెళ్లి సాయిలు ఇంటికి తిరిగి రాలేదని చెప్పింది కవిత. అయితే కవిత తీరుపై సాయిలు బంధువులకు అనుమానం కలిగింది. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల విచారణలో కవిత నేరాన్ని అంగీకరించింది. భర్త సాయిలును కరెంటు షాక్ ఇచ్చి చంపిన విషయం చెప్పేసింది. భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి కిరాతకంగా హత్య చేసింది ఓ ఇల్లాలు. తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ఈ దారుణం జరిగింది. సాయిలుకు అతని భార్య కవితకు చాలా కాలంగా గొడవలున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తూ ఉన్నారు. ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అయితే సాయిలు కొంతకాలంగా కవితను వేధిస్తూ ఉన్నాడు. సాయిలు వేధింపులు భరించలేక కవిత అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. తన చెల్లెలి భర్త సాయం కోరింది. సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి అతని సహాయంతో చంపేసింది కవిత. పాత సామాన్ల పేరుతో మృతదేహాన్ని ఊరికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే ఆటో డ్రైవర్ కు అనుమానం రావడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి చెల్లెలితో కలిసి పరారైంది కవిత. కొన్ని రోజుల తర్వాత సాయిలు గ్రామానికి వెళ్లి కట్టుకథలు చెప్పింది. కొన్ని రోజుల క్రితం పని కోసం వెళ్లి సాయిలు తిరిగి రాలేదని చెప్పింది కవిత. అయితే కవిత తీరుపై సాయిలు బంధువులకు అనుమానం కలిగింది. దీంతో అతని బంధువులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల విచారణలో కవిత నేరాన్ని అంగీకరించింది. భర్త సాయిలును కరెంటు షాక్ ఇచ్చి చంపిన విషయం చెప్పింది.